హస్తినాపుర మహారాజు శంతనుడు ఒకనాడు గంగా నదీ తీరంలో అసాధారణ సౌందర్యరాశి అయిన గంగాదేవిని చూసి ఆమెను ప్రేమించి వివాహం చేసుకోమని అభ్యర్థించాడు. అందుకు గంగాదేవి తాను చేసే ఏ కార్యానికైనా, అది మంచిదైనా చెడ్డదైనా, ఏమాత్రం అడ్డు చెప్పకూడదని లేదా ప్రశ్నించకూడదని ఒక కఠినమైన షరతు విధించింది. ఆ షరతుకు శంతనుడు అంగీకరించగా వారి వివాహం జరిగింది. అయితే వారికి పుట్టిన 7 శిశువులను గంగాదేవి ఒక్కొక్కరిని తీసుకువెళ్లి నదిలో ముంచివేస్తూ వచ్చింది. వచనానికి కట్టుబడిన శంతనుడు తీవ్ర దుఃఖంతో మౌనంగా భరించాడు. 8వ శిశువును ముంచబోతున్న సమయంలో మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేక రాజు ఆమెను అడ్డుకుంటాడు. అప్పుడు గంగా తాను మానవ రూపంలో ఉన్న దేవత అని, ఆమెకు పుట్టిన బిడ్డలు శాపం కారణంగా భూమిపై జన్మించిన అష్టవసువులు అని, వారిని శాప విముక్తులను చేయడానికే తాను అలా చేశానని అసలు వృత్తాంతాన్ని వెల్లడిస్తుంది. శంతనుడు తన షరతును ఉల్లంఘించినందున ఆమె ఆ శిశువును, దేవవ్రతుడిని తీసుకుని అదృశ్యమవుతుంది. ఈ దేవవ్రతుడే తరువాత కాలంలో ప్రసిద్ధి చెందిన భీష్ముడు.